హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నాన్ వెజ్ ప్రియులకి చాలా ఇష్టమైన మంచి వెరైటీ చేసి చూపిస్తున్నాను. అది ఏంటంటే చికెన్ కర్రీని వెజిటబుల్స్ కూడా వేసి, మామూలుగా అయితే మనం చికెన్ కర్రీ అలాగే చేసేసుకుంటాం కదా, దీనిలో వెజిటబుల్స్ మిక్స్ చేసి చేసుకుంటే ఇంకా కొంచెం మనకి హెల్త్కి అంతే ఫైబరు అంతా చేరుతుంది కదా. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా నేను ప్రీ హీట్ చేసుకుంటాను నా ఏఎంసీది. తర్వాత ఇది చూడండి, వెజిటబుల్స్ క్యాప్సికమ్, బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ ఇవి యాడ్ చేస్తున్నాను అనమాట. ముందుగా నేను ఆయిల్ ఏమి వేయను కదా మా ఏఎంసీలో, తెలుసు కదా. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. చూడండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకొని ఇవి వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. వీటిని బాగా ఫస్ట్ ఉప్పు ఇదంతా కలిపిసేలా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి, మగ్గిపోయినాయి ఉల్లిపాయలు. లైట్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసినాయి. చూసారా, ఆయిల్ లేకుండానే ఎలా వచ్చినాయో. మళ్ళీ కొద్దిసేపు మగ్గనిస్తే ఇంకొంచెం సేపు చూడండి. దీనిలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండానే ఎలా ఫ్రై చేస్తున్నానో చూస్తున్నారా? చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనిలో. అసలు నాన్ వెజ్లో అయితే అసలు సూపర్ అనమాట. అస్సలు ఆయిల్ లేకుండా ఇంత బాగా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చక్కగా క్లీన్ చేసిన చికెన్ వేసుకుంటున్నాను. వేసుకొని దీనిలోకి ముందుగా ఉప్పు నేనైతే ముందుగానే వేసేస్తాను, ఎందుకంటే ముక్కలకి బాగా పట్టిద్ది. లేకపోతే ముక్కలు కొంచెం అవన్నీ పీల్చుకోక కొంచెం చప్పగా కూడా అనిపిస్తాయి. చూడండి, ఉప్పు, పసుపు అలాగే కారం కూడా వేసేస్తున్నాను. కారం, ఉప్పులు, కారాలు మాత్రం మనం ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసేలాగా బాగా. అందులో నుంచి మళ్ళీ నీరు వస్తుంది కదా మనం ఉడికిస్తుంటే. ఈ ఉప్పు వేసేసరికి అసలు కూరగాయల్లో కూడా ఉప్పు వేసిన వెంటనే నీరు బాగా వస్తుంది. ఇవన్నీ కలబెట్టేసేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిస్తే అవి బాగా పడతాయి అన్నమాట ముక్కకి. చూడండి, మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసేసి మొత్తాన్ని బాగా మళ్ళీ కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పైన కింద కొంచెం ఉప్పులు కారాలు కొన్ని ముక్కలకు బాగా పడతాయి, కొన్ని ముక్కలకు బాగా పట్టవు. అందుకని చెప్పి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. దీనిలో ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకుంటున్నాను. నీళ్ళు పోసి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. చూసారా, మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసి ఒకసారి కలుపుకోవాలి. మొత్తాన్ని కలుపుకొని వెజిటబుల్స్ అన్నీ నేను ఇప్పుడు కట్ చేసి పక్కన రెడీగా పెట్టుకున్నాను అనమాట. దీనిలో ఏమేమి వెజిటబుల్స్ వేస్తున్నాను, ఎలా వేస్తున్నాను ఒకసారి చూడండి. ఇగో బంగాళదుంపలు కట్ చేసి వేస్తున్నాను. ఇవి కలర్ మారిపోతాయి కాబట్టి అప్పటికప్పుడు కట్ చేసి వేస్తున్నాను అనమాట. చూడండి, బంగాళదుంపలు వేసాను. ఇగో టమాటాలు వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకేం వేస్తున్నాను తెలుసా? క్యాప్సికమ్ ఫ్రైలో కూడా, చికెన్ ఫ్రైలో కూడా చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు చేసి చూపించాను కూడా, చికెన్ ఫ్రైలో క్యాప్సికమ్ వేసి చాలా చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు దీనిలోకి కూడా వేస్తున్నాను. చూడండి, వెజిటబుల్స్ కూడా కలిపి చేస్తే అదొక వెరైటీ, చాలా బాగుంటుంది. చూడండి, ఇది చికెన్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది అలాగే వెజిటబుల్స్లో ఉండేవి కూడా మనకి రెండు రకాలుగా దొరుకుతాయి. ఈ వెజ్, నాన్ వెజ్ రెండు మిక్స్ అనమాట. ఇది ఎలా ఉంది కదా, కొంచెం వెరైటీగా. ఇంకా మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏమన్నా క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు. నేను అంతకుముందు మునక్కాయతో కూడా చేసి చూపించాను. అలాగే ఆకుకూరలు ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు, మెంతికూర, పాలకూర అలాగా చాలా బాగుంటాయి కూడా. గోంగూర అలా కావాలంటే గోంగూర పేస్ట్ చేసి వేసేసుకుంటాం కదా, పాలకూర కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. దీనిలోకి ఇప్పుడు ఇంకొక మసాలా వేస్తున్నాను. ఇదేంటో తెలుసా? నా ఆల్ ఇన్ వన్ పౌడర్, శనగపప్పుతోటి నేను చేశాను ఓ పౌడరు, గుర్తుందా మీకు? లేదంటే నా వీటిలో ఉంటుంది, ఒకసారి చూడండి మీరు. శనగపప్పు అంటే వేయించిన శనగపప్పు, కొబ్బరి, అలాగే కారం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి కారం చేసుకుంటాను కదా, అదనమాట. దాని తర్వాత అది వేస్తే టేస్ట్, అందులో ఏంటంటే శనగపప్పు ఉన్నాయి, చిక్కదనం వస్తుంది. కొబ్బరి ఉంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అన్నిటిని బాగా కలుపుకుంటున్నాను. ఆ కారం వేయటం వలన కొంచెం చిక్కదనం వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి మళ్ళీ కొంచెం ఒక 2-3 స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. చూడండి, ఈ పెరుగుని ఇలా డైరెక్ట్గా వేయకూడదు. ఇది మరి ఎలా వేయాలి చూసారా? ఈ గ్రేవీని పెరుగులోకి వేసుకొని
ఇలా కలుపుకోవాలి కొంచెం. ఇదైతే నేను షెఫ్ సంజయ్ గారు చేసినప్పుడు చూశానండి, ఇలా చేశారనమాట. అప్పటి నుంచి నేను ఇలా ఫాలో అయిపోతూ ఉన్నాను. చూడండి, ఇలా కలుపుకొని ఇలా వేస్తే పెరుగు అలా విరిగినట్లుగా తొలకలుగా రాదు, ఇలా వేసుకోవాలి. డైరెక్ట్గా పెరిగేసేస్తే తొలకలుగా ఇరిగిపోయినట్లుగా అలా వస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు చక్కగా మంచి కుర్మా రెడీ అయిపోయింది. ఏంటి, 2 వెజ్ నాన్ వెజ్ మిక్సింగ్ అనమాట. మీకు ఏ కూరగాయలు నచ్చితే వేసుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది కూడా, వెరైటీగా ఉంటుంది. ఒక్కసారి దోసకాయలు వేసి చేస్తాం కదా, దోసకాయలతోటి మునక్కాయలతోటి చేస్తాము. ఇంకేదైనా వెజిటబుల్స్ మీకు ఇష్టమైనవి ఇలా ఒకసారి ట్రైల్ వేస్తే తెలుస్తుంది కదా. ట్రైల్ వేసేసి నచ్చింది అనుకోండి కంటిన్యూ చేస్తాం, నచ్చలేదు అనుకోండి అక్కడికక్కడ వదిలేస్తాం. ఇదైతే మాత్రం బాగుంటుంది, ఇలా చేసుకుంటే వెరైటీగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంకా వేరే మసాలాలు ఏమీ ఇట్లేదు, ఏమీ వేయటం కానీ ఏమీ ఇట్లేదు. చూడండి, మొక్క ఉడికిందా లేదని ఒకసారి చెక్ చేసేసుకొని ఉడికిందనుకుంటే తీసేసుకోవడం, లేదు ఇంకొంచెం ఉడకాలి అనిపిస్తుంది కొద్దిసేపు ఉంచుకోవడం. వేరే ఇంకొంచెం సేపు ఆగి చూస్తే మొక్క ఉడికిపోయింది. చూడండి, చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే. ఇంకంతే, మంచిగా మిక్స్డ్ అనమాట, వెజ్ నాన్ వెజ్ 2 కలిపి చేసిన కూర చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది దోశలకైనా బాగుంటుంది, చపాతీలకైనా బాగుంటుంది, అలాగే రైస్లోకైనా బాగుంటుంది. చాలా ట్రై చేయండి ఒకసారి, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చి. మీకు ఆ కారం లేకపోతే మీరు కొంచెం శనగపప్పు కొబ్బరి మిక్సీకి వేసుకొనైనా వేయొచ్చు అనమాట. అలా వేసుకొని చూడండి, కొద్దిగా వేయించిన శనగపప్పును కొబ్బరి అంతే కదా వేసుకో. దానిలోనే నేను కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం మళ్ళీ కారం కూడా కలిపాను అంతే. చూసారా, రెడీ అయిపోయింది, తినడానికి రెడీ. చూడండి, మా అబ్బాయికి పెట్టి ఇచ్చేసాను. చూసారా రెడీగా. ఇదే ప్లేట్ ఎందుకు అలా చూపిస్తున్నాను చెప్పనా, ఓవెల్ షేప్. చూసారా, బాదంకాయ పళ్ళెం అంటాం, అది మా అబ్బాయికి రోజు తినేదన్నమాట. ఇది మన పాతకాలంలో, మీకు అందరికీ పాతకాలంలో ఇలా తినేది గుర్తొచ్చిందా? వాళ్ళ తాతయ్యది అనమాట ఇది. మా అత్తగారు వాళ్ళ తాతయ్యది మనవడికని వాళ్ళ తాత గుర్తుగా మనవడు తినమని చెప్పి ఇచ్చారనమాట. అందుకని మా అబ్బాయికి దీనిలోనే పెడతా ఉంటాం, తను రోజు దీనిలోనే తింటాడు. చూసారా, మన పాతకాలంలో ఇప్పటికి కూడా ఇలా కంటిన్యూ చేస్తున్నాం. బాగుంది కదా. ఇది మీ ఇళ్ళల్లో కూడా ఎక్కడన్నా ఉందా? ఉంటే కామెంట్స్లో తెలియజేయండి కదా. బాగుంటుంది కదా. అందులో తాతయ్యది మనవడు తింటాం, వారసత్వం వచ్చింది. ప్లేట్ కూడా వారసత్వం కదా, కొడుక్కి ఇవ్వలేదు, మనవడికి ఇచ్చారు మా అత్తగారు. చాలా బాగుంది కదా. అలాగే కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఇది నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలన్నీ మిస్ అయిపోతూ ఉంటారు. అలాగే ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.